శంకరి, ఒకవైపు ఇప్పటికే తాడేపల్లి నివాసానికి పిలిపించుకొని మరి వైసీపీ అధినేత ఎవరెవరికి టికెట్లు ఇవ్వట్లేదు, రోజు కొంతమందిని పిలిపించుకొని టికెట్లు ఇవ్వట్లేదంటూ చెప్తున్నట్లుగా ఒక సమాచారం. అయితే అందులో దగ్గర దగ్గర 80 మందికి ఈసారి టికెట్లు ఇవ్వబోనంటూ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ఎవరైతే వినట్లేదో వారందరూ కూడా బుజ్జగించడం, లేదంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ చేస్తాము, లేదంటే రాజ్యసభకు పంపిస్తాను, కానీ ఈసారికి మాత్రం టికెట్ ఇవ్వట్లేదంటూ చెప్తున్నారని ఒక సమాచారం. చూద్దాం, ఎమ్మెల్యేలను జగన్ ఎందుకు తప్పిస్తున్నారు? వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన, జగన్ ప్రభుత్వం పైన. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఇన్నేళ్లలో ఒక్కసారైనా వారిని పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే ధీమా ఉంటే ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏంటి? నీ వల్ల నాకు నష్టం అంటూ ఎమ్మెల్యేలను తప్పించడం ఏంటి? కోపం వస్తే తప్పించడానికి వాళ్ళు ప్రజాప్రతినిధులా, లేక ఇడుపులపాయ ఎస్టేట్ లో కూలీలా? బాగున్నావా అన్నా, నువ్వు మంచోడివేనన్నా, కానీ వచ్చే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతున్నావన్నా. ఈ తూరుకు ఎన్నికల బరిలో నుంచి తప్పుకో, నీ మీద ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. తెలిసి వైసీపీకి బలమైన స్థానాన్ని ప్రత్యర్థుల చేతుల్లో ఎలా పెడతామన్నా. ఇది తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని వైసీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హెచ్చరిక. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు. అదే సమయంలో వారిలో అసంతృప్తి, ఆగ్రహం పెళ్లిబిక్కకుండా బుజ్జగింపులకు దిగుతున్నారు. నీకు, నీ కుటుంబానికి ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నీకు రాజ్యసభ సీట్ ఇస్తానన్నా, మరేదైనా పదవి కట్టబెడతానన్నా అని చెబుతున్నారట. సుమారు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించాలని, కొందరు నియోజకవర్గాలను మార్చాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగినట్లుగానే కొన్నాళ్లుగా రోజుకు కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. తనదైన శైలిలో వారికి క్లాస్ తీసుకుంటున్నారు. అంతా బాగుంది, కానీ నువ్వు మంచోడివే గాని ప్రజల్లో నీ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని జగన్ చెబుతున్నప్పుడు సదరు ఎమ్మెల్యేల నెత్తురు సలసలా మరిగిపోతుంది. మరో పార్టీ టికెట్ ఇచ్చి ఆదరించే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో కోపాన్ని మనసులోనే దాచుకొని అంతా మీ ఇష్టం సార్, పార్టీ కోసం త్యాగం చేసేందుకు నేను సిద్ధమే అని బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు జగన్ చెప్పిందంతా విని తలాడిస్తూ మౌనంగా ప్యాలెస్ ను వీడి వచ్చేస్తున్నారు. నవీన్, తాడేపల్లి ప్యాలెస్ కు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కడుతున్నారు. దాదాపుగా గత 4 రోజుల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియకి ఇప్పుడే దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్ పిలిపించి మాట్లాడారు. వీళ్ళందరికీ కూడా టికెట్ నిరాకరిస్తున్నట్టు కూడా చెప్పేశారు. కొంతమంది ఎమ్మెల్యేలకైతే నువ్వు చాలా మంచోడివి, నువ్వు కానీ ఈసారి ఓడిపోతున్నావు అన్న, నీ మీద జనంలో వ్యతిరేకత ఉంది, నువ్వు తప్పుకో, నీ వ్యవహారం, మీ కుటుంబం మొత్తం వ్యవహారం అంతా కూడా నేను చూసుకుంటాను, అధికారంలోకి వస్తే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది, అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రాజ్యసభ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్ కానీ, ఇటువంటి పదవులు లేని పక్షంలో మీ నియోజకవర్గంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ కాంట్రాక్ట్లు ఇప్పిస్తానన్నా, మీరు ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యేటట్టు చూస్తానన్నా అంటూ కూడా వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం జగన్ ఆర్గ్యుమెంట్స్ తో ఏమాత్రం కూడా వాళ్ళు ఏకీభవించడం లేదు. ఎందుకంటే నేను బటన్ నొక్కుతున్నాను, ఇక క్షేత్రస్థాయిలో మీరే మొత్తం చూసుకోవాల్సింది అని చెప్పి పలు వర్క్షాపుల్లో ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిపై మాత్రం ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ కర్త కర్మ క్రియ మొత్తం కూడా జగనే కావటం, తీసుకునే నిర్ణయాలు కూడా ఎవరితోనూ డిస్కస్ చేయకుండా తీసుకోవటం, ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు రాజధాని అమరావతిలో 3 ముక్కలాడటం, పోలవరం నిర్మాణానికి సంబంధించి అంత విధ్వంసం జరిగిన నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్తున్నారు. దీంతో పాటు సంక్షేమాన్ని చేపట్టినప్పటికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలలాగా కొన్ని వర్గాల ప్రజలను, అదే విధంగా కొంతమందిని వాళ్ళని ప్రొడక్టివిటీ లేకుండా చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి మిస్ అయ్యాము అని చెప్పి
పైగా మధ్యతరగతి వర్గాలు, పట్టణాల్లో ఎక్కువగా ఉండే మధ్యతరగతి వర్గాలు, పేద వర్గాలంతా కూడా మీరు సంక్షేమం ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి లేకపోతే ఎలా అని చెప్పి నిలదీస్తున్నారని కూడా ఎమ్మెల్యే చెబుతున్నారు. తీసుకునే నిర్ణయాలన్నీ ప్యాలెస్ లో ఏకపక్షంగా ఎవరికి చెప్పకుండా తీసుకొని మొత్తం అధికార పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ తీసుకునే నిర్ణయాల కర్తా కర్మాక్రియ ఆయనే అయినప్పటికీ ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉందని మమ్మల్ని తప్పించడం ఏంటి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మార్చాల్సింది కూడా జగన్ మాత్రమేనని, మమ్మల్ని కాదు అని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇష్టంగానే ఓకే మీరు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి సీఎం ముందు చెబుతున్నప్పటికీ నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత తమను కాదని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా గెలుస్తారో కూడా చూస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. పార్టీకి పైకి తాము పనిచేస్తామని, ఎందుకంటే ఇంకో 3 నెలలు అధికారం ఉండటంతో ఈ లోపు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైనా చేస్తారేమోనన్న ఆందోళనతో నియోజకవర్గంలో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళు రేపు గెలిస్తే మా పరిస్థితి ఏమిటి, మాకు నియోజకవర్గం ఉంటుందా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో దాదాపుగా 40 నుంచి 80 మంది వరకు కూడా మారుస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 22 మందిని పిలిపించి జగన్ ఈ విధంగా మాట్లాడటంతో ఇంకెవరెవరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయా అని చెప్పి అందరూ ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా కూడా అధికార పార్టీలో వైనాట్ 175 పోయింది. ఆ నినాదానికి జరుగుతున్న వాళ్ళు చెప్పిన ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అంశాలకు, పరిణామాలకు మధ్య అసలు పొంతనే లేదు అని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. నవీన్.